సో హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ రాజవర్మ. సో ప్రస్తుతం మనమైతే అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ దగ్గర ఉన్నటువంటి సిగ్నల్ దగ్గర అయితే ఉన్నాం. ఈ మధ్య జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలకు కారణంగా అసలు ఏ విధంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఎలా ఉంది, దీన్ని నివారించడానికి ఈ యొక్క ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, ముఖ్యంగా చూసుకున్నట్టయితే సార్ గారు తెలియజేసిన వివరాల ప్రకారం అయితే ముఖ్యంగా హెల్మెట్లెస్ కానీ ట్రిపుల్ రైడింగ్ సంబంధించి అండ్ మైనర్స్ ఈ యొక్క రైడింగ్లో పార్టిసిపేట్ చేయడంలో ఎక్కువ కేసెస్గా ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఇక దీనికి సంబంధించి దీని యొక్క సెక్షన్స్ ఏంటి, అలాగే ఈ యొక్క కేసెస్ ఎలా ఉన్నాయి, ముఖ్యంగా హైదరాబాద్ ట్విన్ సిటీస్లో ట్రాఫిక్ నిర్మూలనకై డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అయితే సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా మేము ముందుకైతే వస్తున్నాం. హైదరాబాద్ గురించి అయితే మొత్తం ట్రాఫిక్ అనేది కొంచెం ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటుంది. సో అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించినట్టయితే మనం ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయగలుగుతాం. మాకు సహకరించినట్టయితే ఇంకా మంచిగా బాగా చేయగలుగుతాం అనేది నా ఒపీనియన్. మా ట్రాఫిక్ సంబంధించిన వరకైతే అన్ని సిగ్నల్స్ కానీ ట్రాఫిక్ రెగ్యులేషన్ కానీ ఎక్కడైనా సిగ్నల్స్ కానీ సిగ్నల్ జంప్ చేయకుండా ఎవరైనా మాకు సహకరించినట్టయితే మేము ట్రాఫిక్ని కంట్రోల్ చేయగలుగుతాం, రెగ్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు ట్రాఫిక్ సంబంధించి డ్రైవింగ్ సంబంధించి లైసెన్స్ కానీ దానికి అవేర్నెస్ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఏంటంటే ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అండ్ ఆర్సీ ఉండాలి. నెక్స్ట్ వాళ్ళు ట్రిపుల్ రైడింగ్ కానీ నెక్స్ట్ డేంజరస్ డ్రైవింగ్ కానీ చేయొద్దు. బైక్ రైజింగ్ కానీ సంబంధించి కానీ ఇంకా దీనికి సంబంధించి సిగ్నల్ జంప్ కానీ ఇలాంటివి చేస్తే ఇన్నోసెంట్ పర్సన్ డ్యామేజ్ అవుతారు. ఇన్నోసెంట్ పర్సన్ ఇబ్బంది పడే కంటే ఇంటి దగ్గర చాలామంది ఎదురు చూస్తుంటారు మన కోసం. సో దానికోసం ట్రాఫిక్ మా వంతు కృషి మేము చేస్తున్నాం. ఏంటంటే ట్రాఫిక్ ఎక్కడ కనిపించినా ఒక ట్రాఫిక్ విజిబుల్ కనిపిస్తే వాళ్ళు ఏంటంటే కొంచెం భయపడతారు. ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నాడు, లేదా ట్రాఫిక్ హోంగార్డ్ ఉన్నాడు, లేదా ట్రాఫిక్ ఎస్ఐ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, సో మేము హెల్మెట్ పెట్టుకోవాలి, లేకుంటే స్లోగా డ్రైవ్ చేయాలి, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు అనేది మా వంతు కృషిగా మేము విజిబుల్గా బయట ఉండడం, వాళ్ళకు సిగ్నల్ ఒకవేళ వర్క్ చేయకపోతే మేము అక్కడ నిలబడి చేయటం కానీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎవరైనా కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేనిదే డ్రైవ్ చేయొద్దు. ఎందుకంటే మైనర్ డ్రైవింగ్ చాలా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు దాని తర్వాత ఎంత మూల్యం చెల్లించుకుంటారనేది. మైనర్ డ్రైవింగ్ చేసి అవతల ఇన్నోసెంట్ పర్సన్ని యాక్సిడెంట్ చేయటం కానీ అది. సో వాళ్ళకు సంబంధించి గార్డియన్ ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న పర్సన్ అయితేనే బండి ఇవ్వాలి. అది మళ్ళీ డేంజరస్ డ్రైవింగ్ కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ రాంగ్ రూట్ కానీ చేయొద్దు. మేము దాని గురించి మేము చలాన్లు వయలేషన్ సంబంధించిన చలాన్ మేము జనరేట్ చేస్తున్నాం. ఆ చలాన్ జనరేట్ చేయడం మా ఉద్దేశం కాదు, అలా పనిష్మెంట్ ఇస్తేనే నెక్స్ట్ టైము రిపీట్ చేయకుండా ఉంటారు అనేది మా ఉద్దేశం. సో దీనివల్ల ఎవరైనా ఇబ్బంది పడితే మటుకైతే మేమేం చేయలేము. దాని గురించి మేము ఇబ్బంది పడాలని మా ఉద్దేశం కాదు, వాళ్ళు మారుతారని నెక్స్ట్ టైం అలా చేయరని చెప్పేసి మా ఉద్దేశం. దీని గురించి మీ సిగ్నేచర్ స్టూడియో నుంచి కూడా మాకు సహకరించి దాన్ని పబ్లిసిటీ చేసి కొంచెం పబ్లిక్ గురించి అవేర్నెస్ కల్పించాలని మేము కోరుకుంటున్నాం.